తీసుకున్నాను. పరిశుద్ధులో మేము వచ్చుకున్నాను. పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. రాత్రంతో మాకు నిద్రనిచ్చినందుకు వందనాలు. ప్రతి కలవరము అందరినీ దూరపరిచినందుకు, నెమ్మదిపరిచినందుకు, శాంతపరిచినందుకు వందనాలు. నీ వాక్యం నీ వెలుగులో నడుచుటకు మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి. నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచండి. యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆదికాండము 49వ అధ్యాయం. తీసినవా? యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా నేను మీరు కూడా కూడి రండి, అంత్య దినములలో మీకు సమీపింపబోవు సంగతులను మీకు తెలియజేసేదను. యాకోబు కుమారులాగా కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇజ్రాయేలు మాట వినుడు. రూబేను, నీవు నా పెద్ద కుమారుడివి, నా శక్తికి నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యక్షేమను, బలాతిశయమును నీవే. నీళ్ళ వలె చంచలుడు చంద్రుడు నీవు అక్షయ పొందుదు. నీ తండ్రి మంద మీద ఎక్కించి దాన్ని అపవిత్రము చేస్తే అతడు నా మంచం మీద ఎక్కాడు. సిమియోను లేని అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు. నా ప్రాణమా, వారి ఆలోచనలు చేయవద్దు. నా ధనమా, వారి సంఘంతో కలిసి కొనవద్దు. వారు కోపము వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి వరములు తెగగొట్టిరి. 7. వారి కోపము వేంద్రియమైనది, వారి ఉగ్రత కఠినమైనది. అవి శపింపబడును. యాకోబులో దాన్ని భుజించదను, ఇజ్రాయేల్లో వారిని చెదరగొట్టు. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. నీ చెయ్యి నీ శత్రువులను మేడ మీద ఉండును. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యూదా కొదుమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దానిని తిని వచ్చితివి. సింహం వలె గర్జించు ఆడు, సింహం వలె అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొను. ఏదైతే లేపువాడెవడు? సిలోయి వచ్చే వరకు యూదా యొద్ద నుండి దండం దొంగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండం తొలగదు. ప్రజలు అతనికి విధేయులయ్యుందురు. ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తమ గాడిద పిల్లలను కట్టి, ద్రాక్షారసములో తన బట్టలను, ద్రాక్షలు రక్తములో తన వస్త్రమును ఉతుకును. కన్నులు ద్రాక్షారసం చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును. జెబూలూను సముద్రపు రేవున నివసించును, అతడు ఓడలను రేవుగా ఉండును. అతని పొలిమేర సీదోను, ఇశ్శాఖారు 2 దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గద్వామును. అతడు విశ్రాంతి మంచిదని, ఆ భూమి రమ్యమైనదని చూచి గనుక అతడు మోయుటకు భుజము వంచుకొని వెట్టి చేయు దాసుడగును. తాను ఇజ్రాయేలు గోత్రం వలె తన ప్రజలకు న్యాయం తీర్చును. తాను త్రోవలో సర్పముగాను, దారిలో అట్లపాముగాను ఉండును. అది ఎరుపు మేలు కరంచును. అందువలన ఇచ్చిన వాడు వెనుకకు పడును. యెహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను.
ఒంటుల గుంపులు గాథలు కొట్టును, అతడు మడిమను కొట్టును. 20. బంటుల గుంపు గాదును పట్టుకొను కొట్టును, గాదను కొట్టును అతడు, గాడిదను కొట్టును అతడు, మడిమను కట్టును. యాషేరు ఉన్నత శ్రేష్టమైన ఆహారం కలదు, రోజునకు తగిన మధుర పదార్థములు అతడిచ్చెను. నప్తలి విడువబడిన లేడి, అతడు ఇంపైన మాటలు పలుకును. యోసేపు ఫలించటి కొమ్మ, ఓట యొద్ద ఫలించటి కొమ్మ, దాన్ని నమ్ము. చిమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును, వెలికాలలో వేధించిరి. వారు బాణములను వేసి అతన్ని హింసించిరి. యాకోబు కొలువు పరాక్రమశాలి అయిన వాని కష్టం బలము వలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలుకు బండ్లనియు మేపడి వారు ఆయన్ని. నీవు సహాయం చేయు నీ తండ్రి దేవుడు వలనని పైనుండి మింటి దీవెనలతో. 25. క్రింద దాగి ఉన్న అగాధ జలము దీవెనతోను, స్థానముల దీవెనతోను అది నిన్ను దీవించి సర్వశక్తునిగా దీవించే దీవెనలను అతని బహుబలులను వ్యక్తపరచబడును. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనల వైపు చిరకాల పర్వతం వల్ల ఎచ్చుగా ప్రబలగును. అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వారి నడినెత్తి మీదను ఉన్నది. 27. బెన్యామీను చీల్చుట నట్టి తొడేళ్లను అతడు ఉదయించు ఎరను తినును. అస్తమయమందు దేవుడు సొమ్ము పంచుకొనును. అవన్నీ ఇజ్రాయేలు 12 గోత్రములు తన తండ్రి దాన్ని దీవించు వారితో చెప్పినది ఇదే. ఎవరి దీవెన చెప్పిన వారిని దీవించను. తర్వాత అతడు వారికి ఆజ్ఞాపించను ఇట్లను, నేను నా స్వజనుల ఎద్దకు చేర్చబడుచున్నాను. హిత్తీయుడైన ఎఫ్రాయిము దున్ను గృహంలో తల్లిదండ్రుల వద్ద నన్ను పాతిపెట్టు. ఆ గృహ కనాన్ మల్కీలా పొలంలో ఉన్నది. అబ్రహాము దానిని ఆ పొలంలో హిత్తీయుడనియు ఎస్రోని యొద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్యముగా కొనెను. అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన శారాను పాతిపెట్టిరి. అక్కడనే ఇస్సాకు అతని భార్య అయిన రిబ్కాను పాతిపెట్టిరి. అక్కడనే నేను లేయాను పాతిపెట్టబడితిని. ఆ పొలంలోను అందులోనున్న గృహ ఏతూరు కుమారుల యొక్క కనబడి దనను. యాకోబు తన కుమారులను ఆజ్ఞాపించుట చాలించిన మంచం మీద తన కాళ్ళను ముచ్చుకొని విడిచి తన స్వజనుల వద్దకు చేర్చబడను. దేవుడు మాటలు దీవించి ఆశ్రయించుగాక. మన పితరులైన దేవుడు మనకు కూడా దేవుడై ఉన్నాడు. అందుకే అంటారు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఇప్పుడు మన దేవుడే ఉన్నాడు. మరి మన పితరులు దేవుని విషయంలో ఎలా నడిచారో మనం కూడా అలానే నడుచుకోవాలి. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక. ప్రార్థించుకున్నాం. ఉదయకాలంలో ప్రభువాని పాద సన్నిధికి వచ్చటకు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. దయగలైన మా పితరులు నీ యందు మరి ఎలా నడుచుకున్నారు, నువ్వు ఆశీర్వాదానికి పాత్రుడైన దైవానికి వందనాలు. నా తండ్రి, మా దేవుడు వినదుకు వందనాలు. ఇది అనేకులు సత్యంలో నడవకుండా చీకట్లో బ్రతుకుతూ వరాత్మ అరణ్యాగ్ని గుండానికి
అనేకులు ఉన్నారు నైనా. ప్రతి వారి మనోనేత్రాలు వెలిగించండి. నల్గొండ జిల్లా ప్రాంతాన్ని రక్షించండి, కాపాడండి. అధికారాన్ని కప్పులో భద్రపరచుకోండి. రేవంత్ రెడ్డి గారి పరిపాలన కప్పులో భద్రపరచుకోండి. నా దేవ మీకు ప్రార్థిస్తున్నాను. అయా తొలై గ్రామాన్ని కూడా రక్షించండి, కాపాడండి. నా రక్షణ కూడా రక్షించండి, కాపాడండి. ప్రభావం నన్ను కృపగల హస్తంలో కప్పు చెప్తున్నాను. ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చండి. దయగలైన ఉదయ కాలంలో ప్రభా ఈరోజు మరి మీ సేవకుడికి వెళ్ళి ల్యాబ్ లైసెన్స్, లేబరీ లైసెన్స్ చేసుకుంటూ కృప దయచి, మిగతా అవి కూడా పొందటకు కృప దయచి. నా బలహీనతలో నాకు చాలా దేవుడిగా గొప్ప దేవుడు, గొప్ప కార్యం చేసే దేవుడు. అక్కడున్న వేళలో, అలసైన వేళలో, సమస్యల వేళలో నన్ను బలపరిచి నన్ను ముందుకు నడిపించే దేవుడు. ఎన్నో పరిస్థితులు ఆయా సోలిపోలతోని బలపరిచిన దేవుడు అయినందుకు నిలబెట్టండి, సహాయపడండి. అయాన్ని గొప్ప దేవుడు కాబట్టి నేను అవన్నీ గొప్ప చేసుకొని ప్రార్థిస్తూ నా చోటకు దీవించండి దేవా. ఇలా నాకు కావాల్సిన ఏమో అవసరంలో తెచ్చండి. ప్రేమతో బాబులు ప్యాకేజ్ రిసీవ్ చేసుకుంటూ నాకు సహాయపడండి, సంతోషం పరిపూర్ణ చేయండి ప్రభా. నీ చిత్తంలో ఉంటే మార్గం సరళపరచబడుతుంది. సరళపరచండి, ఆటంకాన్ని తీసివేయండి. అభ్యంతరాలు రాక తప్పదు. ఎవరి వలన అభ్యంతరాలు వచ్చి ఆ మనుషునికి శ్రమ అన్నాం ప్రభా. నా విషయంలో అభ్యంతరాలు ఆటంకాలు వస్తుంది. ప్రతి దురాత్మ సహనాన్ని దూరపరచండి, ఆటంకాన్ని తొలగించండి దేవా. ఇంట్లో సంతోషం పరిపూర్ణం చేయండి. నిరామాన్ని గొప్ప చేసుకుని సాతాను తలని చితక దుఃఖాన్ని యేసుక్రీస్తు గృహంగా ఆధిపత్యం చెలాయించండి నాయన. చంచల విషయంలో వీడికి గాయపడిన స్థితితో పరిపూర్ణ స్వస్థత ఆరోగ్యం దయచేయండి. ప్రవర్ధనకి జీవమిస్తున్న తండ్రి వేణుకు స్థుతిస్తూ ప్రతి దుర్మార్గం దృష్టితో నుండి కీడాపాయ నుండి కాపాడి నడిపిస్తున్న తండ్రి వేణుకు కొందరు నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునేసాయా. వారు ప్రార్థన పొరలు వారి జీవితాలు కట్టుకునే కుటుంబాలుగా సిద్ధపరచు. నిరంజ భవిష్యత్తు విషయంలో తోడుగా వీడికి మార్గం సరళపరచండి. జాబులో నిలబెట్టండి. కావ్యమైన మేము స్టడీ జాబ్ బిడ్డలతో వెళ్ళకుండా కాపాడు. జ్ఞాపకం చేసుకోరు. ఇల్లు విషయంలో మార్గం సరళపరచండి. బిడ్డకు సహాయపడండి. తమని భవిష్యత్తు విషయంలో ఇచ్చిన వాగ్దానాన్ని ఇచ్చిన రైల్వేకి సిద్ధపడుతుండగా ఇక బుక్స్ కొనేది ఉంది ప్రభావ. నేను కూడా ఒక కొన్ని బుక్స్ తీసుకునేది ప్రభావ విషయంలో నాకు సహాయపడండి. ఇలా ప్రతిదీ సహాయపడండి. నా వాడి ఘనత తెచ్చుకోరు. ఈరోజు అంతే సమయం దీవించండి. నా ఫ్రెండ్స్, నాకంటూ పరిచయమైన వారందరినీ రక్షించి కాపాడమని కోరుకుంటూ దేవా. అన్నిటికంటే ముఖ్యంగా వారి మననేత్రాలు వెలిగించండి. చీకట్లో బ్రతుకుతున్న వారి గుడితనాన్ని తొలగించండి. సత్యంలో నడిచే భాగ్యాన్ని వారికి దయచేయండి నాయన. ముంబై లాజరు నా విషయంలో ప్రార్థిస్తున్నాను ప్రభు. అని చిత్తంలో నేను వెళ్ళాలని డిసైడ్ అనుకుంటున్నాను, కానీ మార్గం సరళపరచని చిత్తంలో నేను వెళ్ళే సంకల్పం అయితే సహాయపడమని ప్రార్థిస్తున్నాను నాయన. అన్ని విషయాలు నీకు లాస్తంలో చెప్తాను. మందిరానికి వాక్యాలు రావాలి ప్రభావ. నా అక్కరలు తీర్చబడటకు మార్గం సంతోషం పరిపూర్ణం చేయండి. దయగలైనా నీలావని గడితే తెచ్చు దేవుడు కాబట్టి గొప్ప కార్యం చేయండి. తమ నీలైపోతున్నారు మార్గం సరళ. ఈ సంవత్సరం 5 లైఫ్ సెటిల్కు మార్గం చూపించండి నాయన. పనులకు తల్లిగా తండ్రిగా యాచకత్వం వహించండి. మార్గం సరళపరచు సహాయపడమని గొప్ప దేవుడు నేను గొప్ప చేసి ఘనత ప్రభావం పొందమని ఇచ్చిన వాక్యాన్ని విటిస్తూ తగ్గించుకుంటూ నేను ఆమెను ఇచ్చించుకుంటూ ఇచ్చిన వాక్యాన్ని విటిస్తూ తీసి యేసు దివ్యమైన ఆది వినయంగా స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నా సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియ అనంతం నాశనమగును గాక.